హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు గంటల రుచులు. ఈరోజు మనం జనరల్గా కర్రీస్ చేసుకుంటూ ఉంటాం కదా అరటి పువ్వుతో. దాన్ని ఎలా క్లీన్ చేసుకోవాలి అనే ప్రొసీజర్ని ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నానండి. కానీ దానికన్నా ముందు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ ప్రొసీజర్లో చూసుకున్నట్లయితే నేను ఇక్కడ ఒక అరటి పువ్వు తీసుకున్నానండి. దీన్ని ఫ్రెష్గా కోసుకున్నాను. మీరు కోసుకుని ఒకరోజు నిల్వ ఉంచుకుని కూడా క్లీన్ చేసుకోవచ్చు, అప్పుడైతే ఇంకా ఈజీగా వస్తుంది. ఇప్పుడు దానిపైన ఉన్న రేకుని తీసి దాని లోపల ఉన్న అరటి పువ్వులను మనం సెపరేట్ చేసి పెట్టుకుందామండి. ఈ విధంగా ఇక్కడ చూపిస్తున్న విధంగా దానిపైన ఉన్న రేకుని తీసుకుని ఈ పువ్వుల్ని మీరు తీసి పెట్టుకోండి. ఒక్కొక్క రేకుకు వచ్చేసి 12 నుంచి 15 వరకు ఉంటాయండి. పైన ఉన్నవి కాస్త పెద్దగా ఉంటాయి, లోపలికి వచ్చేసరికి పువ్వు సైజ్ అనేది చిన్నగా వస్తుందండి. ఇప్పుడు ఈ పువ్వులను అయితే మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాం. వీటిని కదా మనం యూజ్ చేసేది, కాబట్టి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. సేమ్ అదే ప్రొసీజర్ యూజ్ చేసి మిగిలిన వాటిని కూడా మనం తీసి పెట్టుకుందామండి. చూసారు కదా, ఈ విధంగా మొత్తం క్లీన్ చేసేసుకుందాం. ఇలా మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత మనకు లోపలికి వచ్చేసరికి ఈ విధంగా ఉంటుందండి. కాస్త లైట్ గ్రీన్ కలర్లో ఉంటుంది, మనం తీయడానికి అంతగా రాదు కాబట్టి నేను ఇక్కడ చాక్ యూస్ చేసి క్లీన్ చేసుకుంటున్నానండి. మీరు కూడా చాక్తోని క్లీన్ చేసుకోవడం బెటర్, చేత్తో అయితే రాదంతగా. ఈ విధంగా క్లీన్ చేసుకుందాం. దీన్ని కూడా దానిపైన ఉన్న రేకును తీసేసి దానిలో ఉన్న అరటి పువ్వులను తీసి పక్కన పెట్టుకుందామండి. వీటిని కూడా మనం క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. చిన్నగా ఉన్నా కూడా వాటిల్లో కొన్ని పదార్థాలు మనం తీసేసేయాలి బయటికి. ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే నేను అరటి పువ్వులన్నింటినీ ఈ విధంగా తీసి పెట్టుకున్నానండి ఒక ప్లేట్లోకి. ఇప్పుడు ఒక్కొక్క పువ్వుని మనం ఒలిచి పెట్టేసుకుందాం. ఇక్కడ ఒక పువ్వు తీసి చూపిస్తున్నాను చూడండి. పువ్వుని ఒక సైడ్ నుంచి ఇలా ఓపెన్ చేసి దాని మధ్యలో తెల్లగా ఒక స్టెమ్ ఉంటుందండి, చూసారు కదా, బారుగా బుడుపులాగా పైకి వస్తుంది. దాన్ని మీరు తీసేయాలి, దాన్ని మీరు వండుకోవడానికి పనికిరాదండి. అలాగే దాంతోపాటు ఒక రేకు కూడా వస్తుందండి, ఆ రేకును కూడా తీసేయండి బయటికి. ఇంకొకసారి చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ దానిపైన ఉన్న ఒక బారు కాడ అనేది మీరు తీసేసుకోవాలి. దానిపైన చిన్న బుడుపులాగా ఉంటుంది, చూసారు కదా. దీంతో పాటుగానే మీకు ఒక రేకు కూడా వస్తుందండి బయటికి, ఆ రేకును కూడా మీరు బయటికి తీసేసుకోవాల్సి ఉంటుంది. ఈ రెండు వేస్ట్ అండి. ఇదే విధంగా మిగిలినవి కూడా క్లీన్ చేసి పెట్టేసుకుందాం. చూసారు కదా, ఇదంతా వేస్ట్ అండి. ఆ బుడుపున్న కాడ అలా విధంగా రేకులు కూడా తీసి పెట్టేస్తున్నాను. ఇదంతా వేస్ట్, దీన్ని పక్కకు తీసేసుకుందాం మనం. అలాగే ఇప్పుడు ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇవన్నీ ఫ్లవర్స్ అన్నీ వీటిని శుభ్రంగా క్లీన్ చేసి పెట్టేసుకున్నానండి. నేను వాటిని ఎందుకు తీసేసానంటే మనం కుక్ చేసినప్పుడు అవి ఉడకవండి, ఉడికినా కూడా మనకు అంత ఈజీగా డైజెస్ట్ కావు, కాబట్టి అవి తినటం అంత మంచిది కాదు కాబట్టి నేను వాటిని తీసేయడం జరిగింది. ఇప్పుడు వీటిని ఇలా తీసుకుని కట్ చేసేసుకుందాం. అరటి పువ్వులో ఎన్నో మంచి గుణాలు ఉంటాయండి. మన బ్లడ్లో ఉన్న షుగర్ పర్సెంటేజ్ కూడా తగ్గిస్తుంది. దాంతోపాటు ఇందులో విటమిన్ ఏ, సి కూడా ఉన్నాయి. అరటి పువ్వు తినటం ఆరోగ్యానికి చాలా మంచిదండి. ప్రస్తుతానికైతే వీటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుందాము. ఇలా కట్ చేసుకున్న వెంటనే అరటి పువ్వు ఏమవుతుందంటే కాస్త కలర్ చేంజ్ అవుతుంది. అలా కలర్ చేంజ్ అవ్వకుండా ఉండడం కోసం నేను ఒక గిన్నెలో వాటర్ తీసుకుని సాల్ట్ వేసుకున్నానండి. ఆ వాటర్లోకి ఈ అరటి పువ్వుని వేసేసుకుందాం, కట్ చేసి పెట్టుకున్న అరటి పువ్వుని. ఇలా అన్నీ కట్ చేసి పెట్టేసుకుంటే అరటి పువ్వులు అనేవి చక్కగా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను చూడండి. చూసారు కదండి. ఇప్పుడు దీంతో కర్రీ ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు రేపు వీడియో పోస్ట్ చేస్తాను, తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.